సన్ రైజర్స్ ఈరోజు 300 కొట్టబోతుందా? ఎందుకు కొట్టబోతుంది? వీడియో మొత్తం చూడండి, మీకు అర్థమవుతుంది. మా యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనకి ఆర్సీబీకి మరియు ఇంకా సన్ రైజర్స్కి మ్యాచ్ జరగబోతుంది. బ్యాటింగ్ ఇంకెవరిదో తెలీదు. పొరపాటున టాస్ ఆర్సీబీ కానీ విన్ అయితే ఇది కన్ఫర్మ్ బ్యాటింగే తీసుకుంటుంది. ఎందుకంటే మళ్ళీ వాళ్ళ యొక్క రికార్డ్ని వాళ్ళు కాపాడుకోవాలి కాబట్టి. లేదంటే మన సన్ రైజర్స్ కానీ ఒక బ్యాటింగ్ దిగింది అనుకోండి, మళ్ళీ అంతా బాగుదే కదా. ఈరోజు సంథింగ్ ఒకవేళ టాస్ కానీ ఆర్సీబీ గెలిచి ఒకవేళ బ్యాటింగే కానీ సన్ రైజర్స్కి ఇస్తే ఏం జరుగుతుందో చెప్పనా. ఈసారి వాళ్ళ టార్గెట్ 300, గుర్తుపెట్టుకుని 300. నేను ఎందుకు అబ్బాయి 300 అంటున్నానని మీరు అనుకోకూడదు ఆర్సీబీ ఫ్యాన్స్, మీకు కూడా. ఎందుకంటే మన ఆర్సీబీ బౌలింగ్ ఎలా ఆడదో మనకు తెలుసు కాబట్టి. ఎందుకంటే ఆర్సీబీ బౌలింగ్ ఎలాంటిది అంటే ఒక మండే మంటని మీద పెట్రోల్ పోస్తే ఎలా ఉంటుందో మన ఆర్సీబీ బౌలింగ్ అలా ఉంటుంది. మండుతుంది ఎవరంటే ఇక్కడ సన్ రైజర్స్. బాగా అందరూ ఫామ్లో ఉన్నారు. ఫామ్లో ఎవరెవరు ఉన్నారు? మన హెడ్ ఉన్నాడు, కాల్సన్ ఉన్నాడు, ఇంకా చాలామంది ఉన్నారు, నితీష్ కుమార్ రెడ్డి ఉన్నాడు. వీళ్ళందరూ బాగా మండుతున్న మంట లాంటి వాళ్ళు. వీటి మీద మన ఆర్సీబీ బౌలింగ్ అంటే పెట్రోల్ పడిందో అనుకోండి, బూస్ మొత్తం భస్మం. అప్పుడు ఇంత కొట్టి టార్గెట్ ఎంత ఇస్తారు? 300 ఇస్తారమ్మా. ఈ 300ని దగ్గరగా తెచ్చేది ఎవరైనా ఉన్నారు అంటే ఆర్సీబీలో అది ఒక్క కోహ్లీ. గుర్తుపెట్టుకుని ఇది ఒక్క కోహ్లీ మాత్రమే. ఈడేంటి అబ్బా కోహ్లీ అంటున్నాడు అనుకుంటున్నారా? ఎందుకంటే మిగతా ఎవరు ఫామ్లో లేరు కదా. ఇప్పుడు ఆర్సీబీలో ఇంకెవరైనా ఫామ్లో ఉంటే అది మీరు ఏదైనా కామెంట్ చేయండి. ఇంకెవరు ఫామ్లో లేదు. పొరపాటున ఫామ్లోకి వస్తే చూద్దాం. ఆర్సీబీ ఫామ్లో బ్యాట్స్మెన్ కానీ వచ్చారనుకోండి, మన బౌలర్స్ ఉన్నారు కదా సన్ రైజర్స్, ఎంత టార్గెట్నైనా అలా ఆపేయగలరు. సో ఈరోజు నేను చెప్పింది ఏమంటే ఒక యుద్ధం చూడబోతున్నామండి. ఎవరెవరికి యుద్ధం? ఆర్సీబీ బౌలర్స్కి మరియు సన్ రైజర్స్కి. ఈ వార్ వన్ సైడ్ అయిపోద్ది. ఎలా వన్ సైడ్ అయిపోద్దు? ఈవేళ మరి కొద్దిసేపట్లో మన ఇది తెలుస్తుంది కదా, టాస్ వేయడం తెలుస్తుంది కదా, దాన్ని బట్టి చెప్పచ్చు ఇవాళ 300 వెళ్తుందా లేదా. 300 వెళ్ళాలంటే మళ్ళీ కన్ఫామ్గా చెప్తున్నా, సన్ రైజర్స్ కానీ బ్యాటింగ్ కానీ తీసుకుందా ఇవాళ ఫిక్స్ రాసుకోండి. 300 పక్కా. మళ్ళీ ఓకే, మొన్న లాస్ట్ వీక్ సన్ రైజర్స్ సూపర్ ఓవర్లో ఎన్ని చేసింది? 125 కదా. ఈసారి ఎంత చేస్తుందో మీ అందరికి తెలిస్తే ఒకసారి కామెంట్ చేయండి. సో రేపు ఎవరు గెలుస్తారో ఏమవుద్ది అనేది అంతా రేపు మాట్లాడుకుందాం. అంతవరకు సెలవు. మరి నా ఛానల్ ఎంతవరకు మీకు నచ్చిందంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఫస్ట్ వీడియో ఏమైనా తప్పులుంటే క్షమించండి. నెక్స్ట్ టైం అలా ఇంప్రూవ్ అవుతాను. అందరూ అంతవరకు ఓపికతో ఉన్న ఛానల్ని మీరు చూడండి. థ్యాంక్ యూ గైస్.